A window is in the shape of a rectangle surmounted by a semicircle. If the perimeter of the window is 20 feet, find the maximum area. Find the maximum area. So first of all, rectangle is okay, ఇది ఒక rectangle. Surmounted by a semicircle. ఇది semicircle గా తీసుకుంటాం. ఓకేనా? సో ఇది ఒక rectangle, ఇది semicircle, surmounted by a as a semicircle. ఇది ఏంటమ్మా మరి ఇక్కడ సెంటరే కదా, దీని మధ్యలో సెంటర్, ఇది సెమీ సర్కిల్, రైట్? ఇది సర్కిల్ కదా, ఇలా చేస్తే ఏమైతే సెమీ సర్కిల్ కదా, సెంటర్ కదా ఇక్కడ ఉండేది. సో మనం ఇది తీసుకుంటున్నాం, ఈ సర్మౌంటెడ్ బై సెమీ సర్కిల్ లాగా తీసుకుంటున్నాం. సో దీన్ని తీసుకున్నాం కాబట్టి ఏం రాస్తానంటే ఎక్స్ ఎక్స్. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అవుతుందమ్మా? 2x. సో దీన్ని వై అంటున్నాను, దీన్ని నేను వై అని చెప్తున్నాను. అసలు వై అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటో చూద్దాం. లెట్ 2x. సో ఇదంతా ఏంటిదమ్మా? 2x అనేది లెంగ్త్. సో 2x అనేది ఏంటంటే ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. నెక్స్ట్ ఇది ఏంటమ్మా మరి? బ్రెడ్త్. సో y వచ్చేసి బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీన్ని ఏమని పిలుస్తున్నాం? రేడియస్ అంటున్నాం కదా. సో ఎక్స్ ఏమని పిలుస్తున్నాను నేను? రేడియస్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్. Radius of a semicircle. Yes. So perimeter. Perimeter of the window is 20 feet. 20 feet అని చెప్పాడు. సో ఈ మొత్తం పెరిమీటర్ని తీసుకున్నాను, కంప్లీట్గా పెరిమీటర్ని తీసుకుంటాను. పెరిమీటర్ అంటే ఏంటమ్మా? చుట్టుకొలత మొత్తం, ఇలా మొత్తం 4 sides ని మనం ఏవైతే ఎన్ని లెంగ్త్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుందో అన్ని యాడ్ చేస్తే దాన్ని మనం పెరిమీటర్ అని చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడు, 2x ఉంది ఇక్కడ, 2x ప్లస్ 2x ఉంది, దీన్ని యాడ్ చేసేసిన. నెక్స్ట్ ఏంటమ్మా? y ఉంది కదా ఇక్కడ, y, ఈ y అయిపోయింది. నెక్స్ట్ ఇది ఏంటమ్మా? ఇది కూడా y. సో y. నెక్స్ట్ మళ్ళీ దీన్ని యాడ్ చేయకూడదు, దీన్ని చూడాలి. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ సర్కిల్ కి ఫార్ములా ఏంటో చూడాలి. పెరిమీటర్. ఫస్ట్ సర్కంఫియరెన్స్ అన్న పెరిమీటర్ అన్న ఒకటినమ్మా ఆల్మోస్ట్. సో పెరిమీటర్ ఆఫ్ సర్కిల్, పెరిమీటర్ అన్న సర్కంఫియరెన్స్ అన్న ఒకటి. ఫార్ములా ఏంటమ్మా? 2πr. ఇది ఫార్ములా. మరి అదే సెమీ అయితే, ఎందుకంటే సెమీ కదా, సగం సర్కిలే ఉంది, సగం సర్కిలే ఉంది, ఇలా ఉంది. పూర్తిగా అయితే ఇలా ఉండాలి సర్కిల్ మొత్తం. సో సగం ఉంటే ఏం చేస్తాం? 2πr కదా. సో హాఫ్ అంటే బై 2a చేసేస్తాం. సో 2 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది అక్కడ? πr వస్తుంది. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నాను? πr అని రాస్తున్నాను. ఇవన్నిటిని యాడ్ చేస్తే నాకు ఏం రావాలి ఇక్కడ? 20 రావాలి. క్వశ్చన్లోనే ఇచ్చేసాడు 20 అని. ఓకేనా? క్వశ్చన్లోనే 20. ఇంతకీ మరి ఆర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎక్సే కదా, రేడియసే కదా. సో ఆర్ ప్లేస్లో నేను ఎక్స్ రాయాలి. 2x, y ప్లస్ y ఏమవుతుందమ్మా? 2y πx. ఆర్ ప్లేస్లో ఎక్స్ రాస్తున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు మీనింగ్ ఏంటి? 20. సో ఆర్ ప్లేస్లో రేడియస్ ప్లస్ ఏం రాస్తున్నాను? ఎక్స్ అని రాస్తున్నాను. 2y ఈజ్ ఈక్వల్స్ టు 20 కదా. ఈ 2x రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? -2x. ఈ πx ని కూడా రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతామో? -πx. సో ఈక్వేషన్ నెంబర్ 1 అని చెప్తున్నాం.
ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ఏ విండో. ఏరియా ఆఫ్ విండో. సో విండో కావాలి అంటే మనకి ఇప్పుడు ఏమేమి కావాలమ్మా? ఈ రెక్టాంగిల్ ప్లస్ ఈ సెమీ సర్కిల్ రెండు కావాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. మరి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటమ్మా? ఎల్ ఇంటూ బిఏ కదా, లెంగ్త్ ఇంటూ ప్లస్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. అసలు ఫస్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ కి ఫార్ములా ఏంటి? సర్కిల్ కి ఫార్ములా ఏంటమ్మా? పై ఆర్ స్క్వేర్. సెమీ సర్కిల్ అయితే ఏమవుతుంది మరి? సెమీ అంటే బై 2 కదా. సెమీ సర్కిల్ కి ఏరియా ఏమవుతుందమ్మా? ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ కి పై ఆర్ స్క్వేర్, సెమీ కాబట్టి బై 2. సో పై ఆర్ స్క్వేర్ బై 2. ఎల్ అంటే లెంగ్త్ కదా. లెంగ్త్ ఎంత ఉందమ్మా ఇక్కడ? మరి లెంగ్త్ ఎంత? 2x. సో లెంగ్త్ ప్లేస్ లో 2x రాస్తుంది. 2x ఇంటూ బి కదా, బ్రెడ్త్ కదా. సో బ్రెడ్త్ ప్లేస్ లో ఎంత రాస్తున్నారమ్మా? y అని రాస్తుంది. సో y అని రాస్తుంది ప్లస్ పై. ఆర్ అంటే ఏంటమ్మా? ఆర్ ప్లేస్ లో ఎక్స్ ఉంది కదా. సో ఆర్ ప్లేస్ లో ఎక్స్ స్క్వేర్ బై 2. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే 2 ఇంటూ వై ఏమవుతుందమ్మా? 2y అవుతుంది. సో 2y ఇంటూ 2y ఇంటూ ఎక్స్గా రాస్తాను. ఎందుకు అలా రాస్తానో చూద్దాం ఒకసారి. పై ఇదంతా యాజ్ ఇట్ ఈస్. సో 2y అంటే ఇదే కదమ్మా 2y. ఈ 2y ప్లస్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అది మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 2y ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎంత మరి? 20 మైనస్ 2x మైనస్ 5x ఇంటూ ఎక్స్ ఉంది కదా. ఎస్ ఇంటూ ఎక్స్ ప్లస్ 5x స్క్వేర్ బై 2. 5x స్క్వేర్ బై 2 మల్టిప్లై చేయండి. 20 ఇంటూ ఎక్స్ ఏమవుతుందమ్మా? 20x మైనస్ 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ మైనస్ 5x ఇంటూ ఎక్స్ ఏమవుతుందమ్మా? 5x స్క్వేర్ అవుతుంది. 5x స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్ బై 2. 20x మైనస్ 2x స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేసుకోవాలి. దీన్ని ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ? మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్ బై 2. ఎల్స్ 1 ఇంటూ 2 2. బట్ వెళ్ళిపోతే ఏమవుతుందో అది 2 అయిపోతుంది. ప్లస్ 5x స్క్వేర్. 2లోకి వెళ్ళి 1 తీస్తుంటే మైనస్. సో మైనస్ 5x స్క్వేర్ బై 2. సో దీన్ని నేను ఏమని పిలుస్తానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాను. ఇలా వస్తుంది. నేను ఏమంటున్నాను? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పుకుంటాను. రైట్. ఇప్పుడు డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? డెరివేటివ్. నేను డైరెక్ట్గా డెరివేటివ్ అని రాస్తాను. రాసిన ఒకటి రాకపోయినా ఒకటి, నో ప్రాబ్లం. సో ఒక డెరివేటివ్ ఏమని రాస్తున్నాము? ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 20. ఎక్స్కి డెరివేటివ్ ఎంత అవుతుందమ్మా? 1 అవుతుంది. సో 2 ఇంటూ 2 4x. 4x మైనస్ ఏమవుతుందమ్మా? 2πx బై 2. సో డెరివేటివ్స్ నీకు ఐడియా ఉంది. సో 20 ఇంటూ 1 20 మైనస్ 4x. 2 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందన్నమాట? 5x ఎఫ్ డాష్ ఎక్స్. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలన్నమాట? మనం రాసాం ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని రాయాలి. సో ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ లో నేను ఏం రాయాలమ్మా? 0 రాయాలి. ఇస్ ఈక్వల్స్ టు 20 మైనస్ 4x మైనస్ 5x. ఈ మైనస్ 4x ని ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? ప్లస్ 4x
ఈ మైనస్ ఇటు సైడ్ తెచ్చుకుంటే ఏమవుతుందమ్మా ప్లస్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 20. x కామన్ తీస్తే ఏమైపోతుంది 4 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 20. మరి x వాల్యూ ఏమవుతుందమ్మా 20 డివైడెడ్ బై 4 ప్లస్ 5 అన్నా 5 ప్లస్ 4 అన్నా ఒకటి. ఓకేనా? సో మనకు ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఇది ఎక్స్ వాల్యూ వచ్చేసింది. మరి ఇది మ్యాక్సిమమా మినిమమా మనకి ఎలా తెలవాలి? మరి ఇది మ్యాక్సిమమా మినిమమా అంటే మనకు ఇది ఎలా తెలవాలమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం 1 అనుకున్నాం. సో 2 ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత 20 మైనస్ 4x మైనస్ 5x సో అగైన్ డెరివేటివ్ చేస్తాం ఎఫ్ డబల్ డాష్ ఎక్స్. సో 2 టైమ్స్ నేను డెరివేటివ్ చేస్తాను. సో 20 ఏమైపోతుందమ్మా 0 అయిపోతుంది. 0 మైనస్ ఎక్స్కి డెరివేటివ్ 1, ఎక్స్కి డెరివేటివ్ 1 మైనస్ 4 మైనస్ 5 మైనస్ 4 మైనస్ 5. ఇప్పుడు ఏంటమ్మా అన్ని నెగటివ్లో ఉంది. నెగటివ్లో ఉందంటే మీనింగ్ ఏంటి? లెస్ దాన్ 0. సో లెస్ దాన్ 0 వచ్చింది అంటే మ్యాక్సిమం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ maximum value at x is equals to 20 divided by 5 plus 4. ఎక్కడ వచ్చినాము మనకి? ఇదే కదా. ఎస్ 20 divided by x 5 plus 4. f of x as maximum value. బట్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు ఇక్కడ. ఏం అడిగారమ్మా? ఫైండ్ ద మాక్సిమం ఏరియా. ఈ మాక్సిమం ఏరియా కూడా కావాలి అంటున్నారు. మరి మాక్సిమం ఏరియా కావాలంటే ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడే మనకి మాక్సిమం ఏరియా ఎంత అనేది వస్తుంది. సరేనా? రైట్. ఇంకా ఉందమ్మా అసలు. ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 20x minus 2x square minus 5x square by 2. రైట్, అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. 20x అంటే 20 డివైడెడ్ బై 5 ప్లస్ 4 మైనస్ ఎక్స్ప్రెస్ లో కూడా 20 డివైడెడ్ బై 5 ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 5 by 2 20 divided by 5 plus 4 whole square. 5 plus 4 whole square. సో ఇప్పుడు 20 into 20 ఎంత అవుతుందమ్మా? 400 అవుతుంది. 400 divided by 5 plus 4. 5 plus 4 minus 2 minus 2. సో 20 స్క్వేర్ ఎంత అవుతుంది మరి? 20 స్క్వేర్ 400 divided by 5 plus 4 whole square. So 5 plus 4 whole square minus 5 by 2. 20 की square ఎంత అవుతుందమ్మా? 400 divided by 5 plus 4 whole square. Sorry, 5 plus 4 whole square. So 400 divided by 5 plus 4. So 2 4s are ఎంతమ్మా? 800 కదా. 800 divided by 5 plus 4 whole square minus 2 hundreds are. So
200 pi divided by pi plus 4 whole square. So 400 divided by pi plus 4 minus 800 ఉంది 200. సో 200 కామన్ తీద్దాం. ఎల్సిఎం అయితే అదే కదా, 5 plus 4 whole square. సో 200 ని కామన్ తీస్తే 800 ఎంత వస్తుందమ్మా 4. మైనస్ ఉంటే ఏం చేయాలి ప్లస్, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ ఏమైపోతుందమ్మా మైనస్. సో 200 ఆల్రెడీ బయటకు వచ్చింది 5 ప్లస్. సో 5 ప్లస్ 4 ఒక 5 ప్లస్ 4 క్యాన్సిల్. 400 మైనస్ 200 ఎందుకంటే ఎల్సిఎం సేమ్ కాబట్టి. సో ఎంత వస్తుందమ్మా 200 డివైడెడ్ బై 5 ప్లస్ 4. 200 డివైడెడ్ బై 5 ప్లస్ 4 స్క్వేర్ ఫీట్ ఏరియా అన్నాడు కాబట్టి. ఓకేనా, ఇది ఫైనల్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, a wire of length L is cut into 2 parts. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ అనుకుందాము. ఈ వైర్ ని 2 parts గా డివైడ్ చేశాను. ఓకేనా, 2 parts గా కట్ చేసేసాను. ఓకే, విచ్ ఆర్ బెంట్ రెస్పెక్టివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్క్వేర్ అండ్ సర్కిల్. ఒకటి స్క్వేర్ ఒకటి సర్కిల్ గా చేశాను. ఇప్పుడు ఈ పీస్ ఆఫ్ వైర్ ఉంది కదా, ఈ పీస్ ఆఫ్ వైర్ ని ఏం చేశాను, ఒకటి స్క్వేర్ గా మార్చాను, బెండ్ చేశాను స్క్వేర్ గా. ఇంకొక అదర్ హాఫ్ ఆఫ్ ది వైర్ ఉంది కదా, ఈ అదర్ హాఫ్ ఆఫ్ ది వైర్ ని ఏం చేశానమ్మా నేను సర్కిల్ గా చేంజ్ చేశాను. అవునా, సర్కిల్ గా చేంజ్ చేశాను. నెక్స్ట్ దీని అంతా నేను ఎక్స్ అనుకుంటున్నాను. నేను ఏమనుకుంటున్నాను ఎక్స్, ఎందుకంటే సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ ఎక్స్ అండ్ సెంటర్ నుంచి దీన్ని ఏమంటున్నాను నేను ఆర్, రేడియస్ అని చెప్తున్నాను. లెట్ x be the side of the square, side of the square. Next, r be the radius of circle, radius of a circle. Okay, x on the side of a square, r అనేది రేడియస్ ఆఫ్ ద సర్కిల్ గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, అసలు ఈ పెరిమీటర్ ఉందాం, ఈ పెరిమీటర్ యాడ్ చేద్దాం. స్క్వేర్ యొక్క పెరిమీటర్, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ని రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది లెంగ్తే కదా. మనకు ఈ లెంగ్త్ ఆఫ్ వైర్ ఎల్ అనుకుంటున్నాం. మరి లెంగ్త్ ఆఫ్ వైర్ రావాలి అంటే ఏం చేయాలమ్మా, దీని యొక్క పెరిమీటరు, దీని యొక్క పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఇక్కడ సర్కిల్ ని సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్తున్నాం. రైట్, ఇప్పుడు నేను ఎట్లా రాస్తాను అంటే, నాకు ఎల్ అంటే ఏంటిదమ్మా వైర్ యొక్క వైర్ యొక్క లెంగ్త్ ని ఎల్ అంటున్నాను. ఆ లెంగ్త్ ఎంత ఉంది, ఎల్ ఉందండి. సో ఎలా రావాలి మరి, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ సర్కిల్. నేను డైరెక్ట్ ఫార్ములా రాస్తాను. పెరిమీటర్ అంటే ఏంటమ్మా 4 ఇంటూ సైడ్స్, ఆల్ సైడ్స్ కదా. సో లేకపోతే ఎక్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4x. మరి సర్కిల్ కి జనరల్ గా ఫార్ములా ఏంటమ్మా 2πr కదా, 2πr. సో ఇది L is equals to మరి 2πr వాల్యూ ఏమైపోతుందమ్మా, 2πr వాల్యూ L మైనస్ 4x అవుతుంది. మరి r వాల్యూ ఏమవుతుందమ్మా, r వాల్యూ L మైనస్ 4x బై 2π. సో ఇది r వాల్యూ. నెక్స్ట్ పెరిమీటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా ఏరియా. మరి ఏరియా కావాలి అంటే ఏంటమ్మా, మరి ఏరియా ఆఫ్ స్క్వేర్ ప్లస్ సర్కిల్. ఏరియా సైడ్ ఇంటూ సైడే కదమ్మా, సైడ్ ఇంటూ సైడ్ రాస్తున్నాం, సైడ్ ఇంటూ సైడ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ కి ఫార్ములా ప్లస్ ఏరియా ఆఫ్ సర్కిల్ కి మనం ఇంత ముందే చూసాం πr స్క్వేర్ అని. πr స్క్వేర్ సైడ్ ఎంత ఉందమ్మా, మరి ఎక్సే కదా. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ πr స్క్వేర్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అవుతుందమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ పై
ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేరే కదా పై ఆర్ వాల్యూ ఎంత ఇదేనా ఇప్పుడు ఆర్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఆర్ స్క్వేర్ కదా సో ఈ ఆర్ అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఎల్ మైనస్ 4x డివైడెడ్ బై 2 pi whole square x square plus pi a minus b whole square l square 16x square 8lx divided by 2 కి స్క్వేర్ ఎంతమ్మా 4 pi కి స్క్వేర్ ఎంత అవుతుందమ్మా pi square x square plus so pi ఇందులో ఒక స్క్వేర్ క్యాన్సిల్ l square plus 16x square minus 8lx divided by 4 pi divided by 4 pi. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ని నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని దీన్ని ఏమంటున్నాను అన్ని ఎక్స్ లో ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటున్నాను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ప్లస్ 16x square minus 8lx minus 8lx divided by 4 pi. అసలు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేయకుండా వస్తుంది బట్ నేను ఇక్కడ చేస్తాను నెక్స్ట్ ఏంటమ్మా డెరివేటివ్ చేద్దాం ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ఓకే అదే కదా రైట్ ఎల్ స్క్వేర్ కి 0 16 square 16 ఎంతమ్మా 32x minus 8l divided by 4 pi divided by 4 pi. So f dash x equal to 2x. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకోవచ్చమ్మా 32 ఉంది 8 ఉంది ఏం కామన్ తీసుకోవచ్చు అక్కడ 8 టేబుల్ కామన్ తీసుకోవచ్చా సో 8 టేబుల్ కామన్ తీద్దాం 8 టేబుల్ కామన్ తీస్తే ఏమవుతుంది మళ్ళా 8 ఎంతమ్మా 4 జార్ కదా 8 4 జార్ ఇదంతమ్మా ఎల్ డివైడెడ్ బై 4 పై సో 4 1 జార్ 4 2 జార్ f dash x equal to 2x plus multiply 2 into 4x minus l divided by l divided by once ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తామో మనం ఇక్కడ ఫర్ మాక్సిమం ఆర్ మినిమం f dash x equal to 0 అని రాయాలి f dash x equal to 0 అని రాయాలి సో 0 is equals to 2x plus 2 into 4x minus 1. So for maximum or minimum f dash x equal to 0. So ఈ f dash x plus లో 0 substitute చేసేసా నెక్స్ట్ ఇక్కడ ఇంకేం కామన్ తీసుకోవచ్చమ్మా 2 టేబుల్ కూడా కామన్ తీసుకోవచ్చు x ప్లస్ 4x మైనస్ l డివైడెడ్ బై పై l డివైడెడ్ బై పై సో మనకి ఇక్కడ అల్టిమేట్ కావాల్సింది ఏంటి x వాల్యూ కావాలి ఇక్కడ 0 is equals to డినామినేటర్ లేకపోతే ఏమంటున్నాం 1 సో 1 into పై క్రాస్ మల్టిప్లై దీన్ని క్రాస్ మల్టిప్లై చేసేద్దాం సో x into pi x so 1 into something so 4x minus l 4x minus l ఈ పై అటు వెళ్ళిపోతే ఏమైపోతుందమ్మా 0 is equals to pi x plus 4x minus l కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందమ్మా ప్లస్ l ఇక్కడ కామన్ ఏంటమ్మా మళ్ళీ x కామన్ కదా సో పై ప్లస్ 4 therefore x వాల్యూ ఎంతమ్మా ఇక్కడ మనకి x is equals to
L divided by pi plus 4. L divided by pi plus 4. ఓకేనా? ఇది x వాల్యూ. బట్ మనకు కావాల్సింది ఏమేం కావాలి ఇక్కడ మనకి స్క్వేర్ కావాలి అండ్ సర్కిల్ కూడా కావాలి. స్క్వేర్ కావాలి, సర్కిల్ కూడా కావాలి. మరి స్క్వేర్ కావాలి అంటే ఏంటమ్మా? పెరిమీటరే కదా. స్క్వేర్ అంటే ఏరియా కాదు, మనకు కావాల్సింది పెరిమీటర్. ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్వేర్ ఇది మొత్తం వైర్ యొక్క లెంగ్త్ కావాలి. ఇవన్నిటిని యాడ్ చేస్తేనే కదమ్మా, ఇవన్నిటిని యాడ్ చేస్తేనే కదా మనకు వచ్చేది. సో 4x అంతే కదా, స్క్వేర్ అదే కదా. మనం ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం. ఎక్కడ రాసామా? ఇక్కడ రాసాం. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 4x. సో పెరిమీటర్ వస్తే దాని స్క్వేర్ యొక్క ఎంత లెంగ్త్ ఉందో వైర్ తెలుస్తుంది. సో 4x ఏంటి? ఇప్పుడే కదా మనం కనుక్కుంది, అలా సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ 4 into L ఎంత అవుతుందమ్మా? 4L divided by 5 plus 4 యూనిట్స్. ఒకటి వచ్చేసిందమ్మా, స్క్వేర్ యొక్క స్క్వేర్ ఆన్సర్ వచ్చేసింది. స్క్వేర్ ఇప్పుడు ఎంత ఉంటుందట వైరు? 4L divided by 5 plus 4 యూనిట్స్ ఉంటుంది. స్క్వేర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి మరి? నెక్స్ట్ సర్కిల్ కావాలి. నెక్స్ట్ ఏంటమ్మా? సర్కిల్. సర్కిల్ కావాలంటే ఏం చేద్దాం అంటే, ఇది ఒక వైర్ కదా. ఈ వైర్లో ఏం చేశాడమ్మా? డివైడ్ చేశాడు. 2 parts గా డివైడ్ చేశాడు. ఒకటి ఏం చేంజ్ చేసేసాడమ్మా? ఇక్కడ స్క్వేర్ గా చేశాడు. ఒకటి ఏంటమ్మా? స్క్వేర్. ఇంకొకటి ఏంటి? సర్కిల్. నీకు ఆల్రెడీ స్క్వేర్ యొక్క ఆన్సర్ వచ్చింది కదా. మొత్తం లెంగ్త్ ఎంత? ఎల్. ఎల్లో నుంచి ఈ స్క్వేర్ యొక్క ఆన్సర్ తీసేస్తే అయిపోతుంది. సో టోటల్ ఎంత ఉంది వైరు? ఎల్ ఉంది. ఈ ఎల్లోకి వెళ్ళి నేను ఈ స్క్వేర్ తీసేస్తాను. స్క్వేర్ తీసేస్తే ఏమొస్తుంది? వైరే కదా. ఎస్. సో ఎల్ మైనస్ టోటల్. ఎల్ అంటే ఏంటిది? టోటల్ లెంగ్త్ ఆఫ్ అ వైర్. స్క్వేర్ తీసేస్తాం. ఎల్. స్క్వేర్ యొక్క ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? ఇదే కదా స్క్వేర్ యొక్క ఆన్సర్. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం. 4L divided by 5 plus 4 divided by 1. LCM చేద్దాం. 5 plus 4 క్రాస్ మల్టిప్లై. L into pi, pi L, L into pi, L pi or pi L. L into 4, 4L minus 1 into 4L, 4L. సో క్యాన్సిల్ కదా మనకి ఇక్కడ. pi L divided by pi plus 4. pi plus 4. దట్స్ ఇట్. అదే ఆన్సర్ అక్కడ. ఇది ఏం ఆన్సర్? ఇది సర్కిల్. సర్కిల్ యొక్క ఆన్సర్. ఇక్కడ లాస్ట్ ఏం రాయాలి మనం? యూనిట్స్ అని రాయాలి. యూనిట్స్ అని రాయాలి.